బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. దాన్నే పెడితే తీసేస్తున్నాడు పోలీసు. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. జై బీసీ, బీసీల వెంటనే, బీసీల బకాయిల వెంటనే, బీసీల బకాయిల వెంటనే, విడుదల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే, విడుదల చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే. దిగిరాని ప్రభుత్వాన్ని దించుదాం, దించుదాం, దిగిరాని ప్రభుత్వాన్ని దించుదాం, దించుదాం, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులను వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులను వెంటనే. We want justice. 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 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని పాత పద్ధతిలోనే ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం ఇలా అనేక గతంలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేసినాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం, దీక్షలు చేసినాం. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెవిటివాని ముందు శంఖముదిన చందంగా ఫీజుల రియంబర్స్మెంట్ విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తుంది. ఫీజుల బకాయిలు విడుదల చేయాలి. గత 4 సంవత్సరాలుగా 14 లక్షల విద్యార్థులకు సంబంధించిన బకాయిలు, దాదాపు 7,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అవి విడుదల చేయాలని చెప్పి మేము అనేక సార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. కానీ ప్రభుత్వము విద్యార్థుల విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా దొంగ నాటకాలు ఆడుతుంది. అందుకు నిరసనగా ఈరోజు బీసీ విద్యార్థి సంఘం, బీసీ యువజన సంఘం, బీసీ మహిళా సంఘం సంయుక్తంగా సచివాలయాన్ని ముట్టడించడం జరిగింది. తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించే సందర్భం లోపల శాంతియుతంగా సచివాలయం ముందు నిరసన తెలిపేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా మా విద్యార్థి యువజన బీసీ సంఘాల నేతలను అమానుషంగా ఎక్కడికక్కడ అసలు సచివాలయం గేటు ముందు పోకముందుకే కార్లో ఉన్న వాళ్ళని కార్లనే, అదేవిధంగా అక్కడ మీడియా పాయింట్ వద్ద, క్యాంటీన్ల వద్ద, అదేవిధంగా ఆ సచివాలయం అంచులో నిలబడ్డటువంటి వాళ్ళని కూడా అమానుషంగా అరెస్ట్ చేసి ఇలా తీసుకొచ్చి ఇట్లా ఈ గోషిమాల్ పోలీస్ స్టేషన్లో, హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో, ఇంకా తదితర పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా, మీరు శాంతియుతంగా నిరసన తెలిపితే ఫీజులు ఇవ్వరు, సచివాలయం ముందల ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారు. ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారు? ఎన్ని రోజులు మా వాళ్ళని బంధిస్తారు? ఇవాళ మేము అంటున్నాం, కాంట్రాక్టర్లు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ధర్నా చేస్తుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లు నెరవేరుస్తున్నారు. మరి కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వము విద్యార్థుల రియంబర్స్మెంట్ మీద ఉద్యమిస్తున్నటువంటి ఇవాళ విద్యార్థి సంఘాలతోటి, అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి, బీసీ సంఘాలతోటి ఎందుకు చర్చలు జరపదు? అంటే కాంట్రాక్టర్లు వాళ్లకు బడ్జెట్ విడుదల చేస్తే, నిధులు విడుదల చేస్తే మీకు కమిషన్లు వస్తాయి. ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తే మీకు కమిషన్ రావనే కదా. ఇట్లా అమానుషంగా అరెస్ట్ చేస్తున్నారు. అరెస్టులతో ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యమాన్ని ఆపలేరు. గుర్తుపెట్టుకోండి, జైల్లోకి పోయినా సరే, రిమాండ్ చేసినా సరే, జైళ్ళల్లో వేల మందిని అరెస్ట్ చేసినా సరే ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపేది లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాం. మీరు నిన్న రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లో పెద్ద విద్యార్థి ర్యాలీ యాత్ర చేసి విద్యార్థుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంది, విద్యార్థులను అన్యాయంగా మానసికంగా క్షోభ పెడుతుంది అంటారు.
రాహుల్ గాంధీ జర తెలంగాణ రాష్ట్రం రా, వచ్చి చూడు. 22 లక్షల మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేద విద్యార్థులు ఫీజులు రాక రక్తాన్ని అమ్ముకొని చదువుకుంటున్నారు. రక్తాన్ని అమ్ముకొని చదువుకుంటున్నారు. ఫీజుల రియంబర్స్మెంట్ రాక ఉన్నత విద్య నుండి దూరం అయిపోతున్నారు. తెలంగాణలో పేద విద్యార్థులు చదువుకోలేక అరిగోసపడుతున్నారు. ఇక్కడ చూడు రాహుల్ గాంధీ, ఇక్కడ తొంగి చూడు. ఇవాళ హామీలు ఇచ్చి మేము ఫీజుల రియంబర్స్మెంటు పూర్తిగా అమలు చేస్తాం, 10,000 ర్యాంకు నిబంధన ఎత్తివేస్తాం, అదేవిధంగా ప్రతి విద్యార్థికి అర్హులైనటువంటి ప్రతి విద్యార్థికి ఫీజులు ఇస్తామని చెప్పారు. మరి ఆ మాటలు ఏమైనాయి? ఆ మాటలు నీటి ముట్టలేనా? కాబట్టి ఇవాళ క్యాబినెట్ మీటింగ్ నడుస్తుంది. క్యాబినెట్ మీటింగ్కు దృష్టికి తీసుకుపోదాం, క్యాబినెట్ మీటింగ్లో కనీసం చర్చకు వస్తుందని ఇవాళ వీళ్ళు ఆందోళన చేస్తే అరెస్ట్ చేసారు. ఇది అమానుషం, తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే విడుదల చేయాలి. ఇవాళ ఇది ప్రజాస్వామ్య దేశం, నిరసన తెలిపే హక్కు వరకే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటి ముందరనే ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ నేపాల్లో, అదేవిధంగా బంగ్లాదేశ్లో జంజీ ఉద్యమం వచ్చి ఆ రాజ్యాధి నేతల్ని ఉద్యమం చేస్తే వాళ్ళు విమానాలు ఎక్కి పారిపోయారు. మీరేం మోనార్కులు కాదు, రాజులు కాదు, చక్రవర్తులు కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రజా ఆగ్రహం ముందు, బీసీల ఆగ్రహం ముందు ఇవాళ మీరు కొట్టుకుపోతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా ఇది సచివాలయం ముట్టడి ఆరంభం మాత్రమే. మీరు కనుక 2-3 రోజుల్లో నిధులు విడుదల చేయకపోతే మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదల సంఘాల సమావేశం పెడతాం, అఖిలపక్ష మీటింగ్ పెడతాం. ఈసారిగా సచివాలయం ముట్టడు ఇట్లా కాదు. ఖచ్చితంగా వేలాది మంది విద్యార్థులతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులను సమీకరించి ఇవాళ ఎంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చాయి. అప్పుడు సచివాలయం ఎట్లుంటుందో, ముఖ్యమంత్రి ఎట్లా తిరుగుతుందో, రాష్ట్రంలో మంత్రులు ఎట్లా తిరుగుతారో మేము చూసుకుంటాం.